సైన్యాన్ని కించపరుస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీదన ఇప్పుడు ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా కొన్ని సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత సైన్యాన్ని కానీ ఇతర వ్యక్తులు కానీ కించపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడే స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించలేవని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు న్యాయస్థానం తప్పుపట్టింది. 2022లో భారత్ జోడో యాత్ర సమయంలో భారత సైన్యాన్ని కించపరిచేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆరోపిస్తూ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ లక్నో కోర్టులో ఫిర్యాదు చేశారు. దాంతో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమన్లు కొట్టేయాలని కోర్టు రాహుల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ మీద హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) పౌరులకు వాక్ స్వాతంత్రం కల్పించినట్టు గుర్తు చేసింది. అయినప్పటికీ సైన్యాన్ని వ్యక్తులు కించపరిచేలా మాట్లాడే హక్కులు ఎవరికీ లేవని పేర్కొంది. రాహుల్ గాంధీ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. కింది కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందని తేల్చి చెప్పింది.